తెలంగాణ కాశీగా ప్రసిద్ధి పొందిన శైవ క్షేత్రం కదిలి పాప హరేశ్వరిని ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఆలయానికి బోల్డన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయ నిర్మాణ శైలి పరీక్షిస్తే కాశీ ఆలయం పోలికలు కనిపిస్తాయి. ఇక్కడ కొలువైన శివుడు పడమర పశ్చిమాభిముఖంగా ఉండడంతో పాటు ఆలయ ప్రాంగణంలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉండడంతో ఇక్కడి ప్రజలు దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. రెండు కొండల మధ్య విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయ పరిసరాల్లో అన్నపూర్ణాదేవి, సాక్షి గణపతి, వీరభద్రుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. అన్ని ఆలయాల యొక్క ముఖద్వారాలు తూర్పు మట్టుకుంటాయి కాబట్టి ఈ స్వామివారి యొక్క ముఖ ఫేజు మరి మన పశ్చిమ వైపులో ఉంది. ఈ పశ్చిమ దిశలో అనేటువంటి యొక్క శనీశ్వరుడు ఉంటాడు కాబట్టి ఆ శనీశ్వరుడు అపోజిట్గా శివుడు ఉన్నాడు. మరి మన పెద్దల సుఖంటారు రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పదని. ఇక్కడికి వచ్చిన వారికి శని అన్నది ఇంటి కాదు, వెనకాల సుఖ అన్నపూర్ణదేవి ఉంది, కాశీలో మాత అన్నపూర్ణేశ్వరి, మరి కదిరిలో మాత అన్నపూర్ణేశ్వరి. మన భారతదేశంలో ఎక్కడ సుఖ లేదు కాబట్టి అమ్మవారి యొక్క ముఖ పేజు దక్షిణ వైపులో ఉంది కాబట్టి ఈ యొక్క దక్షిణ వైపులో యమధర్మారాధన యొక్క ముఖ పేజు ఉంటుంది కాబట్టి అతనికి అపోజిట్గా అమ్మవారు ఉంది. ఇక్కడ ప్రతి రోజున నిత్య అన్నదాన కార్యక్రమం జరగబోతుంది. మరి ప్రతి సంవత్సరం లోపల మహాశివరాత్రి అంగరంగ వైభవంగా జరగబోతుంది. శివపార్వత కళ్యాణం సుఖ ఇక్కడ స్వామివారి యొక్క మాధ్యమాన్ని యొక్క సమయం లోపల కళ్యాణం జరగబోతుంది కాబట్టి రాత్రి సమయంలో మరి 12:30 1 గంట సమయంలో పార్వతీ పరమేశ్వరుడి యొక్క కళ్యాణం ఇక్కడ జరగబోతుంది. భక్తులు ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం మిగతా దేవతామూర్తులను దర్శించుకుని తరిస్తారు. ఇక ఆలయ సమీపంలో కల సప్తఋషి కుండలాలను దర్శించుకుంటారు. ఇక పండుగల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి శివ పార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఏ కోరిక కోరినా నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడికి తరతరాల నుంచి తాత ముత్తాతల నుంచి మాకు సంబంధించిన పూర్వీకులు అందరూ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇక్కడికి వస్తే పాపాలన్నీ పోయి పుణ్యం మనకు అందుతుందని భావించి అందరూ నిత్యం పూజలు చేయడానికి ఇక్కడికి వస్తారు. సంతానం కోసం, మంచి సంబంధాల కోసం, ఏమైనా కష్టాలు ఉంటే దేవుడికి మొర ఆలకించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి సంతానాలు పొందిన వారు, ఆ దేవుడి అనుగ్రహం పొందిన వారు ఉన్నారు. ఇక్కడికి వస్తే అంత ప్రశాంతత, ఈ ప్రకృతి ఇవన్నీ ప్రశాంతత నెలకొంటుంది. మనసులో ఏ కుళ్ళు బుద్ధి కుతంత్రాలు ఏమున్నా కానీ ఇక్కడికి వస్తే ఆ దేవుడు అన్ని పాపాలు కడిగేసినట్టుగా ఇవన్నీ కడిగేస్తాడని ఇక్కడ అందరూ ప్రాప్తి కోసం